ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్దాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటల్ పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్ని పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్ గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తా ఉన్నారు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. కొందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజు మీ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే విన్నా, మీలో ఏదో తెలియని ఒక అసహనం కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఆ అసహనం? మీరు అంటూ ఉన్నారు 100 రోజుల్లోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి నానా కన్విన్స్ చేయడానికి చూస్తున్నారు మీ పార్టీ వాళ్ళని. అక్కడ వాళ్ళు ఎవరు కనీసం మిమ్మల్ని దేకటం లేదు. ఏదో వచ్చి కూర్చున్నా విన్నా సెంట్రా అని అనుకుంటూ ఉన్నారు అక్కడ వాళ్ళు. మీరు చెప్తున్నారు ఇవి పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి అని ఏదేదో లిస్ట్ చదువుతా ఉన్నారు మీ నోటికి వచ్చినటివి. అయ్యా, నువ్వు ఒకటన్నావు, పింఛను పెంచనే పెంచలేరన్నావు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఇంటింటికి 1వ తేదీ మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేస్తా ఉన్నాడు. నువ్వు నీ 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి ఎన్నిసార్లు 5 సంవత్సరాలు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి సంతకమే పెట్టి చేశాడు. నువ్వు మెగా డిఎస్సి పెడతా అన్నావు. నీ 5 ఏళ్లలో ఒక డిఎస్సి పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చి రేపు ఎగ్జామ్లు జరుగుతా ఉన్నాయి. ఇంకొకటి, నీ హయాంలో గోండాయిజం, రౌడీజం జరిగింది. వాటన్నిటిని రూపుమాపాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చాడు. మళ్ళీ ఇంకొకటి నువ్వు చెప్తూ ఉన్నావు, ఇంకొకటి చదువులు పోయని. నువ్వు ఒకప్పుడు నాడు నేడు అని పబ్లిసిటీ పిచ్చులకు పోయి మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఈ రోజు లోకేష్ గారు మొత్తం ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు జంబపు మాటలు చెప్పేవాడు, ఈ రోజు ప్రభుత్వం చేతల్లో చూపిస్తుంది. ఒకప్పుడు నువ్వు కనీసం ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వస్తా ఉన్నాడు. ప్రతి నెల ప్రజలతో కలుస్తూ, ప్రతి వారం ప్రజలతో కలిసి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరిస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం చూపిస్తున్నారు. లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ఈ విధంగా వీళ్ళు కష్టపడతా ఉన్నారు నిరంతరం ప్రజల కోసం. నువ్వు ఆ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తే ఆ వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంటే నీలో ఏదంటే ఏదో తెలియని నిస్పృహ, ఏదో తెలియని అసహనం. ఆ అసహనంతో నోటికి వచ్చినట్టు ఏది పడితే మాట్లాడు. అది పద్ధతి కాదు నాన్న. ఒకటి డోర్ డెలివరీ అంటున్నావు. నువ్వు డోర్ డెలివరీ అంటే నాకేం గుర్తు వస్తుంది తెలుసా? అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు కదా, ఒక దళితుని చంపి. అతడు ఈ రీసెంట్ గా బట్టలు విప్పేసి ఉన్నాడు. ఏదో విజువల్స్ వచ్చాయి. అతన్ని నువ్వు పక్కన పిలిపించుకొని కూర్చొని పెట్టుకుంటున్నావు ఇంకా సిగ్గు లేకుండా. అది నీ చరిత్ర. ఇంకొకటి, నువ్వు ఇది ఒకటే కాదు, చాలా విషయాల్లో నువ్వు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు నువ్వేమీ చేయలేదు గనక, నువ్వు రౌడీజం, గుండాయిజం చేసావు గనక నిన్ను పక్కన పెట్టేశారు. ఈ రోజు పక్కన పెట్టేస్తే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారి పైన, కూటమి ప్రభుత్వం పైన, ప్రజల పైన ఏది పడితే అది మాట్లాడుతున్నావు. అవి తగ్గించుకోండి. ఇకనైనా మారండి. మీ ఫేక్ చేష్టాలు తగ్గించుకోండి. మార్చుకోండి. మీ పద్ధతి గౌరవంగా ఉంటుంది. లేదు నేను ఇదే విధంగా అబద్ధాలు చెప్తాను, నేను ఇదే విధంగా విషయం చెబుతా అండి, నువ్వేదో ఒకటి చెప్పావు. ఫస్ట్ నమ్మకం కాస్త మోసం అయింది, మోసం కాస్త ఫ్రస్ట్రేషన్ అయింది, ఏదో నీలో కనిపిస్తా ఉన్నాయి అవి. ఫస్ట్ నువ్వు మార్చుకొని నీ పద్ధతి మార్చుకో. ప్రజలు నిన్ను ఎందుకు ఓడగొట్టారో ఒక్కసారి జ్ఞానోదయం చేసుకో. ఎందుకంటే లేదా నేను ఇట్టే ఉంటా అంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన 11 కూడా రావు. జగన్మోహన్ రెడ్డి గారు, పద్ధతి మార్చుకోండి, తీరు మార్చుకోండి. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధికి సహకరించండి. లేదు విష ప్రచారం చేస్తా అంటే రేపు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు.